సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఇది దేవుని వలన కలిగిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్, దిస్ ఇస్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్. ప్రభు నాకు మాటి మాటికి ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఇంకా గొప్ప కార్యాలను చూస్తావు, వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావు అంటున్నాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఈ మాట ఉంది, వీటికంటే గొప్ప కార్యములను నీవు చూస్తావు. కనుక let us expect great things from God. Let us attempt great things for God. దేవుడు గొప్పవాడు అని వల్లించడం కాదు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఒక దగ్గర కూర్చొని దేవుడు గొప్పవాడు అనడం వేరు, దేవుడు గొప్పవాడని గ్రహించి నీవు గొప్ప కార్యాలు చేయబోనడం వేరు. కాబట్టి ఇంకా కాలము చాలా తక్కువగా ఉంది, కాలము సమీపమైంది, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా మనము ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్. నీకున్న వెలుగును వెదజల్లడానికి సమయం ఆసన్నమైంది. యెషయా 60లో ఒక మాట ఉంది కదా, లెమ్ము తేజరిల్లుము, చూడము చీకటి లోకమును కమ్మి ఉన్నది. ఇంకా ఒక దగ్గర కూర్చుంటే కాదు. నేనేమంటున్నాను, మీరు అందరూ కూడా మరి మీ ప్రాంతాల్లో శిలువ ధ్యానాలు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక చిన్న గుంపైనా పెద్ద గుంపైనా ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. అది కొరింథీ పత్రికకు పౌలు భక్తుడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో రాస్తున్నాడు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. కొందరు అద్భుతాలు కోరుతున్నారు, సూచక్రియలు కోరుతున్నారు, చమత్కారాలు కోరుతున్నారు, కానీ మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. హౌ గ్లోరియస్ ఇట్ ఈస్ టు ప్రీచ్ అబౌట్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. కాబట్టి మనము దేవుని దృష్టిలో ధన్యులమని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈస్టర్కు ముందున్న గురువారం. దీన్ని ఇంగ్లీష్లో మాండీ థర్స్డే అంటారు. మాండీ థర్స్డే అని ఎందుకు అంటారు అని 2-3 అడిగినాను, వారికి తెలియలేదు. మాండీ థర్స్డే అని అందరు అంటున్నారు, నేను అంటున్నాను అనుకోకుండా ఇది వెతికినప్పుడు మాండీ అంటే ఆదేశం. జీసస్ గివ్స్ కమాండ్ టు హిస్ డిసైపుల్స్. అందుకే దీనికి మాండీ థర్స్డే. మాండ్ అంటే కమాండ్ అని. యేసు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించిన 3 కార్యాలు మనం ధ్యానించాలి. అది ఏంటి అన్నప్పుడు ఇది పరిశుద్ధ గురువారం జరిగిన కార్యం. ఒకటి, గెత్సెమనే తోటలో అతను మిక్కిలి వ్యసనాక్రాంతుడై దుఃఖాక్రాంతుడై శిలువ మరణానికి ముందు 3 మరి ప్రముఖులైన శిష్యులను పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థనకు సిద్ధపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయడానికి. అది మనకు తెలుసు. 2వ చూసినప్పుడు రొట్టె విరుస్తున్నాడు తన శిష్యులతో కలిసి. మరి తన శరీరం అనబడే రొట్టెను, తన రక్తం రక్తము, ద్రాక్షారసము చిహ్నంగా ఉంది. ఇవి ఆయన చివరి రాత్రి అంటే ద లాస్ట్ సపర్, ద లాస్ట్ మీల్, పస్కా భోజనము భుజించిన తర్వాత చేసే కార్యం. తర్వాత ఇంకొక కార్యం ఏంటంటే, యేసు ప్రభువు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగినట్టు చూస్తున్నాం. ఈ 3 ప్రాధాన్యమైన కార్యాల్లో 3 ఆదేశాలు ఉన్నాయి, అవి మీరు గమనించాలి. ఒకటి, లూకా సువార్త 22:19 వచనంలో మొదటి ఆదేశం. లూకా సువార్త 22:19.
పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని అంటున్నాడు. ఇట్స్ ఎ న్యూ కమాండ్మెంట్, న్యూ ప్రామిస్, అంటే న్యూ కవెనెంట్. ఇది క్రొత్త నిబంధన. మరి ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు ఇలాగూ చేయాలి. ఇది ఒక ఆదేశం అన్నమాట. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు ఇలాగూ చేయండి. మాండీ థర్స్డే అంటే నేను చెప్పాను కదా, ఆదేశంతో కూడిన ప్రభు మాటలు. మత్తయి సువార్త 26కు రండి. ఇక్కడ కూడా యేసు ప్రభు 17వ వచనం నుండి మనం ధ్యానించినప్పుడు, ఈజ్ హ్యావింగ్ ద లాస్ట్ మీల్, లాస్ట్ సప్పర్ అంటారు కదా. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, నేను 17 నుండి చదువుతున్నాను, మత్తయి 26. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని అడిగాను. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనేను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచారు. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్టే అనేను. ఇది చాలా డ్రమాటిక్గా అనిపిస్తుంది. మరి యేసు ప్రభు ముందుగానే చెప్తున్నాడు, మీలో ఒక్కడు నన్ను అప్పగించబోతున్నాడని. వారు అందరికీ అనుమానం ఉంది, ఎవరు అప్పగించబోతున్నారు, నేనా నేనా అని అడుగుతున్నారు. చివరికి యూదా కూడా అడుగుతున్నాడు, బోధకుడా నేనా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవన్నట్టే. 26వ వచనం, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళారు. అంటే ఇది ప్రభు బల్ల సంస్కారం అని సంఘంలో ఆచరిస్తాం. అపోస్తుల కార్యంలో ప్రభు బల్లను ఎప్పుడెప్పుడు ఆచరించినారని నేను వెతికినప్పుడు, వారు కూడి వచ్చినప్పుడెల్లా కూడా ప్రభు బల్లను ఆచరించినారు. ఎందుకంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీరు దీన్ని చేయుడని చెప్పినాడు కదా, ఆదేశం ఇచ్చినాడు కదా. కొన్ని సంఘాల్లో 6 నెలలకు ఒకసారి వారు ప్రభు బల్లను ఆచరిస్తారని విన్నాను. నేను ఆశ్చర్యపోయినాను, 6 నెలలకు ఒకసారి ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మీరు కూడి వచ్చినప్పుడెల్లా మీరు ప్రభు బల్లలో పాలు పొందాలి, ఇది నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. ఇట్ వాజ్ ఎ కమాండ్. తర్వాత పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు చూస్తారు, ఇది 17 నుండి చివరి 34 వచనాల వరకు ప్రభు బల్ల సంస్కారాన్ని ఆచరించే తీరు లేక మనము అవలంబించవలసిన కొన్ని కార్యాలు చాలా స్పష్టంగా సంఘము పాటించవలసిన కొన్ని పద్ధతులను ప్రభు బల్లలో ఏ విధంగా పాలు పొందాలి అని పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. అంటే చాలామంది అయోగ్యంగా ప్రభు బల్లలో పాలు పొందుతారు. అదొక ప్రసాదం కాదు, అది నీకు ఆలయంలో అందించే ప్రసాదం కాదు, అది యేసు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మరణానికి చిహ్నంగా ఉంది. నీవు దాంట్లో పాలు పొందున్నప్పుడెల్లా ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని
జ్ఞాపకం చేసుకుంటున్నావు. అంటే రొట్టె తిన్నప్పుడు ఆయన శరీరాన్ని నువ్వు భుజించినట్టు, నీవు ద్రాక్షారసం పానీయం చేసినప్పుడు ఆయన రక్తాన్ని నీవు త్రాగినట్టు. కనుక అయోగ్యంగా మీరు దీంట్లో పాలు పొందొద్దని పౌలు భక్తుడు మరి చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూడండి 26వ వచనం, 25 నుండి చూస్తున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 25 నుండి కొన్ని వచనాలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు వల్ల అల్లాటప్పగా మీరు తీసుకోకూడదు. నేను చూస్తున్నాను, కెమెరా ఉంది నా ఆఫీస్ రూమ్లో, మొత్తం అందరు కదలికలు కనబడతాయి అన్నమాట. బస్సు నుండి దిగుతున్నారు, హడావుడిగా పరిగెత్తున్నారు, ప్రభు వల్ల సమయం అయిపోతుందని పరుగో తీసి ఆ రొట్టె తినేస్తున్నారు, ఆ ద్రాక్షారసం తాగుతారు. అది పద్ధతి కాదని తర్వాత నేను వారికి క్రమాన్ని నేర్పించినాను. ఇలా కాదు ప్రభు వల్ల తీసుకోవడం, హడావుడిగా వెళ్ళి ఆ రొట్టె తిని ఆ ద్రాక్షారసం తీసుకోకూడదు, అయోగ్యంగా తీసుకుంటే శిక్ష తప్పదని వారికి నేర్పించినాను. 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఇనవే యు ఆర్ టెస్టిఫైయింగ్ ద డెత్ ఆఫ్ జీసస్. అంటే మరణానికి సాదృశ్యంగా ఉంది ఇది, క్రీస్తు మరణానికి, క్రీస్తు బలియాగానికి. నీవు ఇది ప్రభు వచ్చే వరకు ఈ పాత్రలోనిది త్రాగాలి, రొట్టెను తినాలి. నీవు ఆయన మరణాన్ని ఆ విధంగా ప్రచురం చేస్తున్నావు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. ఇంకా మీరు ఇదంతా మీరు చదువుకోవచ్చు. అంటే అయోగ్యంగా ప్రభు బల్లలో పాలు పొందడం అది మరి ఇట్స్ నాట్ గుడ్. నువ్వు ప్రభు సన్నిధిలో ఒక సిద్ధపాటుతో రావాలి. ప్రభు బల్లలో పాలు పొందాలంటే నువ్వు చేసిన మరి కార్యాలు, చూపిన అవిధేయత, వాక్యం పాటించకపోవడం, ఇవన్నీ ఏదైనా నీలో అయోగ్యతలు ఉంటే ప్రభువును మరి వేడుకోవాలి. ప్రభు క్షమించటకు సిద్ధ మనసు గలవాడు. కాబట్టి అలాగొక సిద్ధపాటుతో నువ్వు వచ్చి గౌరవాత్మకంగా ఆ రొట్టె తినాలి, ఆ ద్రాక్షారసం తాగాలి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. కొన్నిసార్లు మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తాగుబోతులు కూడా వచ్చేదో ప్రసాదం అనుకొని తినుకొని వెళ్తే చాలా శిక్షార్హమైంది. అయోగ్యంగా దీనిలో పాలు పొందొద్దని మరి జ్ఞాపకం చేస్తున్నాం. మాండీ థర్స్డే అంటే 3 గ్రేట్ కమాండ్స్, అంటే ఈజ్ గివింగ్ కమాండ్స్ అనమాట, ఆదేశం ఇస్తున్నాడు. రెండవ చూసినప్పుడు గెత్సెమనే తోటలో ఒక ఆదేశం ఉన్నది, ఏ కమాండ్ ఫ్రమ్ జీసస్. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో మీరు చూస్తారు, యేసు ప్రభు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, అలాగే పేతురు, వీరు చాలా దగ్గరలో ఉన్న ఇన్నర్ సర్కిల్, కోర్ గ్రూప్ అన్నమాట. యేసు ప్రభు 500 మంది శిష్యులు ఉండినారు, 70 మంది ఉండినారు, 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను. వీరిని మరి చాలా ప్రాముఖ్యమైన కార్యాలకు ప్రభు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళినాడు. చచ్చిన వారిని లేపడానికి లేక రూపాంతరం కొండ మీదకి వెళ్ళినా కానీ వీరు ముగ్గురు ఉండినారు. గెత్సెమనే తోటలో శిలువ మరణానికి ముందు ప్రార్థించడం కూడా వీరు ముగ్గురు పిలుపు పొందుకున్నారు, యేసు ప్రభు పిలుపు. కానీ దెర్ వాజ్ నో యూజ్ ఆఫ్ దెమ్. చూడండి, పిలుపు పొందుకొని పిలుపు ప్రకారం ప్రవర్తించకుంటే ఆ పిలుపు వలన ఏ ప్రయోజనం లేదు. ముగ్గురిని ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు వీరు నిద్రపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అంతే ఉందన్నమాట సీరియస్నెస్. దేవుడు ఒక పని చెప్తే శ్రద్ధగా చేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు, బద్ధకస్తులు దరిద్రులు అవుతారని. వీళ్ళు బద్ధకం అన్నమాట, నిద్రమత్తు. అరే యేసయ్య చెప్పినాడు, కమ్ లెట్ us pray, ప్రభు ఇప్పుడు శిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేయాలనే పట్టుదల లేదు. వీరు నిద్రపోతూ ఉన్నారు. ప్రభు అయితే చింతాక్రాంతుడు అవుతున్నాడు, దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు, వ్యసనాక్రాంతుడు అవుతున్నాడు. మరణము అగునంతగా తన ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అని అంటున్నాడు. నా ప్రాణము మరణము పొందినంతగా బహుదుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. మీరు కొద్దిగా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చాలా టైమ్స్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ గోయింగ్ టు బి, నన్ను ఇప్పుడు అప్పగించబోతున్నారు, అప్పగింపబడతాను, సిలువ శ్రమలు నా కొరకు ఎదురు చూస్తున్నాయి.
మీరు ప్రార్థనలో ఉండండి అని చెప్తున్నాడు, కానీ వారు ప్రార్థన చేయడం లేదు. యేసుప్రభు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరల శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఈ మాట చదివినప్పుడల్లా నా గుండె చలించిపోతుంది. అంటే ఎంత ప్రాధేయపడుతున్నాడు, ఎంత విన్నపం చేస్తున్నాడు యేసుప్రభు. వై కాంట్ యూ కాంట్ స్పెండ్ 1 hour ఫర్ మీ, నా కొరకు ఒక్క గడి అయినను మీరు నాతో గడపలేరా? అంటే వీరు యేసుప్రభు చెప్పిన మాట కన్నా నిద్రను ఎక్కువ ప్రేమిస్తున్నట్టు నాకు తోచింది. అంటే దే లవ్ స్లీప్ మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసుప్రభు ఎవరో వారికి తెలుసు. 3.5 సంవత్సరాలు వారు దగ్గరుండి చూసినారు ప్రభు మహిమలు. అయినా ప్రభు మాటకు వెలకట్టడం లేదు. చూడండి, నిద్రాభారం వలన నిద్రపోతున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? నాకు అనిపిస్తుంది యూపీఎఫ్ వాళ్ళే చాలా నయం ఈ ముగ్గురు శిష్యుల కంటే. ఎందుకంటే రాత్రంతా మెలుకోమంటే కూడా నెలకు ఆఖరి బుధవారం వచ్చి రాత్రి 9 నుండి ఉదయం 5 పొమ్మన్నా పోరు. మనమే చప్పట్లు కొట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మహాకృప వలన దేవుడు మనకిచ్చిన ఆ ఆశ ఎంత గొప్పగా ఇచ్చినాడు. ఒక్క గడియ మేల్కొని ఉండమంటే వారి చేత కావడం లేదు శిష్యులకు. మరి వీళ్ళు పెద్ద శిష్యులు, రానున్న దినాల్లో వారు అపోస్తులుగా మారబోతున్నారు. కానీ మెలక ఉండడానికి వారి చేత కావడం లేదు. వారు నిద్రపోయినారు. ఇక్కడ మీరు చదివితే 3 సార్లు వచ్చి ప్రభు వారిని నిద్ర నుండి లేపుతున్నాడు. 3 సార్లు కూడా నిద్రనే పోతున్నారు. ఇక మీరు నిద్రపోండి అని అంటున్నాడు. మీరు కలస 45వ వచనం చూడండి. ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటనే చెప్పొచ్చు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోనండి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లేండి వెళ్దాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పు. నాకు ఇది కొద్దిగా భయం అనిపిస్తుంది ఈ మాట చదువుతుంటే. యేసు ప్రభు 3 సార్లు వచ్చిన వారిని అడిగినా వాళ్ళు ఇవ్వలేదు ప్రార్థన చేయడానికి. ఒక మాట అడిగా, నిద్రపో, ఇక నువ్వు అలసట తీర్చుకో, గడియ వచ్చే ఉన్నది. అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనల్ని చాలా తట్టి లేపుతాడు ప్రార్థన కొరకు. మీకు అనుభవం ఉన్నదనుకుంటా. నేను ఉదయం కాగానే హోలీ స్పిరిట్ విల్ ప్యాట్ యూ, కమ్ ఆన్, ఇట్స్ టైమ్ ఫర్ ప్రేయర్, గెట్ అప్ అండ్ ప్రే. ఎక్కడ ప్రార్థన చేస్తారు? చాలా అలసిపోయినాం, అది అవి ఇవి మార్తాలాగా ఉన్న వ్యర్థమైన పనులన్నిటి గురించి తొందరపడి పనులు చేసి, అది కాదు ముఖ్యమైనది. అందుకే ప్రభు అంటున్నాడు, మార్తా నువ్వు అనేకమైన కార్యాల గురించి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, ప్రభు సన్నిధి. మరియ ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసి. కానీ మనలో చాలామంది ఆజ్ఞను అతిక్రమిస్తాం, ప్రభు చెప్పిన మాట వినం. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. పాపం అనగా ఏమి? ఆజ్ఞను అతిక్రమించడం. లెమ్మని ప్రభు ఇన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి, ఇక పోండి, మీరు నిద్రపోండి, మీ అలసట తీర్చుకోండి అంటే దానికి చాలా అర్థం ఉంది. ఇక ప్రభు విడిచిపెట్టినట్టే కదా, ఇక మీరు శోధన అనుభవించండి అంతే. అందుకే ప్రభు ఈ కమాండ్ ఇస్తాడు, ఈ ఆదేశం. 41వ వచనంలో ఆ ఆదేశము ప్రభు ఇస్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇది మనకందరికీ వర్తిస్తుంది. ఇది సిలువ మరణ విశేషాలు మనం ధ్యానిస్తున్నాం, కానీ వ్యక్తిగత జీవితంలో పనికొచ్చే మాటలు ఇవన్నీ. ఎంతమంది శోధన అనుభవిస్తున్నారండి? సాతాను పన్నిన కుట్రలు మీరు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు? మీరు సరిగ్గా ప్రార్థన చేయలేదు, మీ కుటుంబాల కొరకు విజ్ఞాపన చేయలేదు, మీ పిల్లలు దారి తప్పిపోయినారు, కుటుంబాలు విడిపోయింది, సంతానం లేదు, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసావు, పెళ్లి పెటాకులైంది. ఎందుకు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? మీ ప్రయాసం ఎందుకు వ్యర్థమైపోయింది? ఎందుకంటే ప్రభు మాట మీరు వినలేదు. నేను కూడా ఒప్పుకుంటాను, చాలా అలసిపోయిన సమయాల్లో లేచి ప్రార్థన చేయడానికి శక్తి లేకుండేది. నేను కూడా ఒప్పుకుంటున్నాను. హ్యాడ్ ఐ ప్రేడ్ వెల్, ఐ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. అవును, ఒప్పుకోవాలి. అతిక్రమాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం మన జీవితాల్లో వస్తుంది. చూడండి, మీరు శోధనలో పడకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ నీకు
ఆదేశం ఇచ్చినాడు, హెచ్చరించినాడు, గద్దించినాడు కొన్నిసార్లు. మనం వినలేదు ఆ మాట. ఉదయమే లేచి దేవుని వెతుకుతే ఈ తంట అంతా ఉండకపోయేది. ఎన్ని వ్యర్థమైన తిరుగుళ్ళు, ఎన్ని వ్యర్థమైన ఖర్చులు, ఎన్ని వ్యర్థమైన ప్రయాసాలు. ఎందుకు ప్రశ్నించుకోండి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేస్తే కీడు కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యెబ్బేజు 4 కార్యాల కొరకు ప్రార్థన చేస్తారు. దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి, దేవా నీ చెయ్యి నాకు తోడుండాలి, దేవా నా సరిహద్దులను విశాలపరచు, దేవా కీడు రాకుండా నన్ను కాపాడు. ప్రార్థనది ముఖ్యమైన ఆశీర్వాదం. నేను గమనిస్తే ఇట్ డ్రైవ్స్ అవే ఈవిల్. సాతాను యొక్క పన్నాగాలన్నీ నిష్ఫలం కావాలంటే, నీ కుటుంబం మీదకి సాతాను ప్రయోగాలు రాకుండా నివారించుకోవాలంటే ప్రార్థనని యుద్ధోపకరణం తప్ప మరొకటి లేదండి. దేవునికి స్తోత్రం. అదే ఈ మాండీ థర్స్డే, ఈ ఆదేశాలు ప్రభు శిష్యులకు ఇచ్చే ఈ ఈస్టర్కు ముందున్న గురువారం నీకు జ్ఞానోదయం కలవాలి. యేసు ఆదేశించినాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయలేదు, సరే 3 సార్లు చెప్తే వినలేదు, ఇక పండుకోండి. ఇక దుప్పటి కప్పుకొని చక్కగా పండుకోండి, ఇక అలసట తీర్చుకోండి అని అంటున్నాడు. చూడండి, హీ లెఫ్ట్ దెమ్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళు శోధన తట్టుకోలేకపోయినారు. సిలువ దగ్గర ఒక్కడ నిలవలేదంటే ఎంత ఆశ్చర్యం. ఒక్కరు కూడా ఉండలేదండి. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు కూడా మారిపోయినాడు. యోహాను అతి సన్నిహితుడు, రొమ్మున ఆనుకునేవాడు కదా. ప్రార్థన చేయలేదు కాబట్టి పారిపోయినాడు. శ్రమలకు తట్టుకోవడానికి ఉన్న శక్తి లేదు, పారిపోయినాడు. తిరిగి మారు మనసు పొంది మళ్ళీ వచ్చి కొద్దిసేపు తల్లి దగ్గర నిలబడుతున్నాడు. కానీ హీఈస్ ఆల్సో ట్రెంబ్లింగ్ విత్ ఫియర్. అంటే రానున్న గడ్డు రోజులను ఎదుర్కోవడానికి ఆయుధం ఏంటి మనకు అన్నప్పుడు ప్రార్థనే ఆయుధం. పౌలు భక్తుడు అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయాలి. నేను దీని మీద రీసెర్చ్ చేసినాను. ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలి, మరి పని ఎట్లా చేయాలి? ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఇది ఎలా సాధ్యం ప్రభు? గంటలు గంటలు నేను రూమ్లో ఉండి ప్రార్థన చేస్తే ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ సంఘం నడిపించడం, ఇవన్నీ ఎలా చేయాలి? అప్పుడు కొన్ని సంవత్సరాల ముందే ప్రభువు నాకు తరబీదు ఇచ్చినాడు. పని చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూ క్యాన్ ప్రే వైల్ యూ వర్క్, యూ క్యాన్ ప్రే వైల్ యూ వాక్, యూ క్యాన్ ప్రే వైల్ యూ టాక్ టు అదర్స్. ఇవన్నీ నాకు ట్రైనింగ్ ఇచ్చినాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనల్ని శోధనలో నుండి విడిపిస్తుంది. కనుక ఇది చాలా గొప్ప పాఠం ఈరోజు నేర్చుకోవాల్సింది. గెత్సెమనే తోటలో ఆయన ఎంత ఏడ్చినాడు, ఎంత బాధపడినాడు. ఆయన లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఈ గిన్నె నా యుద్ధం, ఈ పాపపు గిన్నె, దీనిలో సర్వలోక పాపము నింపబడి ఉంది, నిండిపోయింది గిన్నె. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. ఆయన నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక. చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. ప్రసంగం చేయాలంటే అనేక అంశాల మీద ఎన్నో దినాలు చేయొచ్చు గెత్సెమనే తోట ప్రార్థన. అది మీరు చదివి పరిశుద్ధాత్మని సహాయము అడిగితే ప్రభువే మీకు నేర్పిస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఇదే ప్రార్థనను మార్కు సువార్తికుడు ఈ విధంగా రాస్తున్నాడు. ప్రభువు ప్రార్థించినట్టు ఈ మాట ఆయన నోటి నుండి వచ్చింది, ప్రభు నోటి నుండి అని రాస్తున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం. హల్లెలూయా. అవిధేయులైన పిల్లల కొరకు, మోటు ప్రవర్తన గల వారికి సంతానం లేదు, పిల్లలకు ఉద్యోగం లేదు, ఇంట్లో పెద్ద కలహాలు, కయ్యాలు, భార్య భర్తల మధ్యలో మనస్పర్ధన, రుణ బాధలతో కృంగిపోతున్నాము, శత్రుబాధతో మేము అలసిపోతున్నాం. ఇవన్నీ ఉంటే దానికి అన్నిటికీ పరిష్కారం ప్రార్థన. నీ నోటి నుండి రావాల్సిన ఒక పదం యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థనలో పలికిన మాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం నాతో కలిసి పలకండి. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. నీకు సమస్తము సాధ్యం. ఈ గిన్నె తొలగించడానికి నీకు సాధ్యం. ఈ గిన్నె నేను త్రాగడానికి కూడా నువ్వు నాకు శక్తిని ఇస్తావు. ఈ శ్రమను తట్టుకోవడానికి కూడా నువ్వు నాకు ఉనికిని ఇస్తావు అని దాని అర్థం. నీ చిత్తం నెరవేరిస్తే చాలు, ఇదే నా ధ్యేయం.
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలోనే శక్తి ఉందని, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఆదేశం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయడం. రెండవది ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మూడవది, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల పాదములు కడుగుతున్నాడు. ఇది చాలా వింత అండి. అసలు ఈరోజు నేను అనుకున్నాను ఇలా మనసులో, పెద్ద 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 పాత్రలు పెట్టి నిండుగా నీళ్లు నింపి మరి ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటే ఎంత బాగుంటుంది. అది పెద్ద కార్యము. మరి ప్రాంగణంలో అలా చేయడం అసౌకర్యంగా ఉంటుందేమో. మొన్నటి రోజు ఒక ప్రియ సహోదరి వచ్చి, అమ్మా నాకెందుకో అనిపిస్తుంది మీ పాదాలు నేను కడగాలని. నేనన్నాను, నీకు అనిపించడం కాదు, నాకు అనిపించాలి. నేను నీ పాదాలు కడగాలి కదా. యేసుప్రభు పాదాలు కడగలేదు అక్కడ. యేసుప్రభువే స్వయంగా శిష్యుల పాదాలు కడిగినాడు. అప్పుడు నువ్వు చేసేది కరెక్ట్గా లేదు. నేను నీ పాదాలు కడిగితేనే యేసుప్రభు చూపిన ఆ యొక్క మాదిరి చేసినట్టు ఉంటుందని అన్నాను. ఆమె నా పాదాలు నన్ను ముట్టుకొనియలేదు, కానీ పైగా ఆమెనే నా పాదాలు కడిగింది. అంటే అలా కాదు, గొప్పవారు పాదాలు కడగడం కాదు, మరి సేవకుల పాదాలు కడగడం కాదు, సేవకులే వంగి దీనుల పాదాలు కడగడం. అది యేసుప్రభు చూపిన మాదిరి. నాతో ఏకీభవిస్తున్నారా? హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రేమించినాడంట శిష్యులను, అంతవరకు ప్రేమించినాడంట. యోహాను 13లో తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక. చూడండి, హృదయంలో అపవాదికి చోటు ఇచ్చినాడు. యూదా గురించి ఆలోచిస్తే కొన్నిసార్లు బాధ కలుగుతుంది. ఎంత దౌర్భాగ్యుడు కదా, దౌర్భాగ్యుడే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, దేవుని మీద గురి లేకుండా ధనాన్ని ఆశ్రయించేవాడిని ఆత్మదేవుడు గద్దించే గద్దింపులు నిజంగా చాలా మరి భయం కల్పిస్తుంది. అలాంటి గద్దింపులు అది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం అంటే గివింగ్ ఇంపార్టెన్స్ టు మెటీరియల్ దాన్ స్పిరిచువల్ థింగ్స్. ఈ సంఘాన్ని ఆత్మదేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ సంఘము పేరు మీకు తెలుసు కదా, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ప్రకటన 3:14. ఆమెనను వాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఈ సందర్భంలో, యూదా ఎంత భ్రష్టుడు. నిన్నటి రోజు కూడా నేను చెప్పినాను, 12 మంది శిష్యుల పాదాలు యేసుప్రభు గడిగితే ఈ భ్రష్టుని పాదాలు కూడా గడిగినాడు. వీడు మోసగాడు. వీనికి ప్రభు మీద అసలు దృష్టి లేదు, వీనికి ధనం మీద దృష్టి ఉంది. ఆ ధనం ఎంతో కాదు, 30 వెండి నాణేలు మాత్రమే. ఈ సర్వశక్తుడైన దైవ కుమారుడైన యేసుక్రీస్తును నమ్మడానికి ఎన్ని గుండెలు కావాలి వీనికి. అవును, చెయ్యరాని హేయ కార్యాలు చేయడానికి భ్రష్టమైన మనసుకు నిన్ను అప్పగిస్తాడు. ఎప్పుడంటే నువ్వు దేవునికి చోటు ఇవ్వనప్పుడు, అపవాదికి చోటు ఇచ్చినప్పుడే ఇలాంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. వెన్ యూ గివ్ రూమ్ ఫర్ ద డెవిల్, డిజాస్టర్ విల్ హ్యాపెన్ టు యువర్ లైఫ్. ఎందుకు? ప్రభువు చాలాసార్లు సూచిస్తున్నాడు, ఇదిగో ఒకడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, ఇదిగో మీలో ఒకరిలో సాతాను ప్రవేశించింది, ఇదిగో నాశనపుత్రుడు. ఎన్ని హింట్స్ ఇచ్చినా కానీ వానికి అర్థం కాలేదంటే వాని మతి మరి డబ్బు మీద ఉన్న భ్రమతో చెడి ఉన్నదనే చెప్పాలి. అందుకే లవోదికలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి తీయండి, ప్రకటన 3:14. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, ఆమెనను వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఆత్మీయ జీవితంలో ఉంటే వెచ్చగా ఉండాలి, లేకుంటే చల్లగా ఉండాలి. అది ఈరోజు ఒక హెచ్చరిక. ప్రభువే మనల్ని హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవులు ఉంటాం, ప్రార్థన జీవితం ఉండదు. క్రైస్తవులు ఉంటాం, ఆరాధించాం. అభిషక్తులు నిలబెట్టుకొని ఉదయకాలం రమ్మంటే విధేయత చూపరు. ఎందుకంటే దేవుడు ఎందుకండి తన దాసులను నిలబెట్టుకొని మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని దీవించడానికి సిద్ధమై ఉన్నాడు కాబట్టే రమ్మంటున్నాడు కదా.
అయినా ఆ ఆత్మలో తీవ్రత లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి లేక ఎంత దరిద్రం అనుభవిస్తారు. అందుకే ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన నీకు మేలు, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేస్తాను. అంతకంటే శిక్ష ఇంకేం కావాలి? ఉమ్మేది ఎప్పుడు కూడా వీధుల్లోనే ఉమ్ముతారు, ముఖ్యంగా భారతదేశంలో. ఉమ్మేది వీధి మీద ఉమ్మి పడేస్తూ ఉంటారు. ఇక్కడ సరిగా క్రమం లేదు కదా. విదేశాల్లో చూడాలి, పట్టుకొని వెళ్ళిపోతారు, నిన్నంతే లోపటేసేస్తారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉమ్ముకుంటారు కదా. అవును, వీధిన పడుతుంది నీ జీవితం అని నేను అర్థం చేసుకున్నాను, ఆత్మీయ అర్థం. ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుని నోటి నుండి నువ్వు ఉమ్మివేయబడతావు. ఇక్కడ ఈ గద్దింపు చూడండి, 17వ వచనం. ధనాన్ని గురిగా చేసుకొని దేవుని వదిలిపెట్టే వారి పరిస్థితి ఇలాగుంటుంది. 17వ వచనం, ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇదే దౌర్భాగ్య స్థితి. ఇదే ఈ పదాలన్నీ యూదాకు వాడచ్చు మనం. ఎందుకంటే వాడు యేసుతో నడిచినవాడు, యేసును అనుభవించినవాడు, యేసు మహిమ కార్యాలన్నీ కన్నులారా చూసినవాడు. ఇంకా మనమే ధన్యులం, చూడకుండా నమ్ముతున్నాం. వాడు చూసి నమ్మలేదు. ప్రభు అంటాడు కదా, చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. మనమందరం ధన్యులమండి. మనం ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వాడు చూచి భ్రష్టుడైపోయినాడు. వాడు యేసు శక్తిని అనుభవించి దరిద్రుడైపోయినాడు. వాడు అన్నీ తెలిసి వాడు యేసును సిలువకు అప్పగించినాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేసినాడు. ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా కానీ అది వాడు వదిలిపెట్టినాడు, లెక్క పెట్టలేదు. యేసు ప్రభువే స్వయంగా నోటి నుండి అంటున్నాడు, ఇదిగో నన్ను అప్పగించువాడు ఇక్కడే ఉన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అప్పుడైనా మారు మనసు పొందొచ్చు కదా. అంటే దౌర్భాగ్యుడే. ఈ పదాలన్నీ వాడదాం వాని కొరకు. యూదా నీవు దౌర్భాగ్యుడు, యూదా నీవు దిక్కుమాలిన వాడు, యూదా నీవు దరిద్రుడు, యూదా నీవు గుడ్డివాడు, యూదా నీవు దిగంబరివి. యేసును అప్పగించేసినాడు. అప్పుడు యూదా అప్పగించినాడు అనుకోకు, నీలో ఉంటాడు ఒక యూదా. జాగ్రత్తగా ఉండాలి. సిలువ ధ్యాన దినాల్లో చెక్ యువర్ సెల్ఫ్. అవును, నీకు ఏదైనా రోగం ఉంటే వెళ్తావు కదా, డబ్బులు 100 కట్టేసి స్కానింగ్ అంటావు, మరి ఇంకేమంటారు, పరిశోధిస్తావు, రక్తం పరీక్ష, ఆ పరీక్ష, గుండె పరీక్ష, ఈ పరీక్ష అంత చక్కగా ఉందా లేదా. ఈ దినాల్లో అదే కావాలి, స్కానింగ్ కావాలి. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలెందుంటే దయతో నన్ను క్షమించి నిత్య మార్గమున నన్ను నడిపించు. హల్లెలూయా గట్టి చెప్దాం, హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వీని ప్రేమించినాడు, ప్రేమకు నోచుకోనివాడు. అందుకే పేతురు అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా మెలగాలి. సంఘంలో కూడా సంఘాన్ని పాడు చేసేవారు ఉంటారు. వారిని ప్రేమించి సాధించేది ఏం లేదు. చూడండి, ఇంత ప్రేమకు నోచుకొని వాడు దరిద్రుడైపోయినాడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, మరి దిగంబరి, గుడ్డివాడు, దౌర్భాగ్యుడు. వాని అంతం ఎలాగుంది? వాడు తాను ఉరికి చెట్టుకు ఊరేసుకొని చచ్చినాడు. ఆ చెట్టు భరించలేకపోయిందంట, ఆ కొమ్మ విరిగిందంట. వాడు నేలకు పడి వాని పొట్ట పేగులు బయటకు వచ్చి చచ్చినాడని అపోస్తలుల కార్యం 1:18 ఉంది. అంటే దౌర్భాగ్యకరమైన మరణం, అంతం. కాబట్టి మెలుకోగలగాలి. యూ షుడ్ బి వెరీ అలర్ట్ ఇన్ నోయింగ్ గాడ్, రిసీవింగ్ గాడ్. అంటే నువ్వు దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకొని బ్రతకాలి. దేవుడే నీ గురి, ఇంకా వేరే ఆలోచించే అవసరం లేదు. నేను చాలా సంవత్సరాలు యవన ప్రాయంలో నాస్తికురాలుగా ఉండినాను. పెద్ద దైవజను కడుపులో పుట్టి నాస్తికత్వంలోకి వెళ్ళిపోయినాను. కాలేజీలో నేను గ్రూప్ లీడర్ అండి. మంచి మరి ఫాలోయింగ్ ఉండేది నాకు. అప్పటి నుండే లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చినాడు దేవుడు. కమాన్ అంటే వచ్చేసేది చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అంతా. మేము ఒక గ్యాంగ్ తయారు చేసినాం. దానికి ఎథిస్టిక్ గ్యాంగ్ అంటే దానికి నేను నాయకురాలను అన్నమాట, దేవుడు లేడని. కానీ ఇప్పుడు నాకు ఆలోచిస్తే అయ్యో నా యవనాన్ని ఎలా పాడు చేశాను నేను. అంత గొప్ప దైవ సేవకుల కుటుంబంలో పుట్టి కూడా ఎందుకు అలాంటి పనులు చేశాను నేను అని అనిపిస్తుంది. కానీ అన్ని మేలు కొరకే. నాకు ఇప్పుడు క్రీస్తు రుచి మీ అందరికంటే ఎక్కువ తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. I know, I have tasted and seen that Jesus is so valuable.
నా కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసినారు తల్లిదండ్రులు. నన్ను ఇక్కడ పంపించేసినారండి. మీరు నా సాక్ష్యం చదవండి. నన్ను మలిచిన నా దేవుడు అని స్టాల్లో మీకు దొరుకుతుంది. నన్ను మలిచినాడు ప్రభు, నన్ను మలిచిన నా దేవుడు. లోకంలో కొట్టుకొని పోవాలనుకున్నాను, అంటే లోకం అనుభవించాలనుకున్నాను, లోకంలో వైభవంగా బ్రతకాలనుకున్నాను. అలాంటి నన్ను మార్చింది క్రీస్తు ప్రేమ, యేసు రక్తం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లేకుంటే నేను కూడా ఇలాగే భ్రష్టతల్లోకి వెళ్ళిపోయేదాన్ని. ప్రార్థన చాలా గొప్పది. మీరు మీ బిడ్డల కొరకు కార్చే కన్నీరు చాలా ప్రశస్తమైంది. దేవుని స్తోత్రం. యూదా కొరకు ఎవరు ప్రార్థన చేయలేదేమో, కానీ నిజంగా రక్షణార్థము నీ బిడ్డల కొరకు నువ్వు పెట్టే మొర చాలా విలువైంది, చాలా విలువైంది. దేవుని స్తోత్రం. 100 రోజులు ఏర్పాటు అందుకేనండి. మారు మనసు లేని వారి కొరకు విజ్ఞాపన చేయడం, మొండి హృదయాలు కఠినాత్మల కొరకు మనము ప్రేమతో విజ్ఞాపన చేయడం, అది చాలా అవసరం. చూడండి, నా తల్లిదండ్రులు ఒకవేళ ఈ శిశువులు నిద్రపోయినట్టు నిద్రపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని? భూమి అంతర్భాగంలో ఉండేదాన్ని, నశించిపోయేదాన్ని. నా ఆత్మను వారు నరకం నుండి లాగినట్టు లాగగలిగినారు ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు కన్నీళ్లతో ప్రార్థించినారు. దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలు చేసినాడు. ఎందుకంటే వారు చేసిన 65 సంవత్సరాలు చేసిన అమోఘమైన పరిచర్యను, అది ఆ లెగసీ అది కంటిన్యూ చేయడానికి దేవుడు 5గురిలో నన్ను లేవనెత్తినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది మీరు గమనించాలి. దేవుడు లేడన్న నన్ను ఇప్పుడు ఈ ఛానల్లో ప్రతిరోజు దేవుడు ఉన్నాడు 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 అని చెప్పాల్సిందే, అంతే. హల్లెలూయా. దేవుడు ఉన్నాడండి. నా దగ్గర ఎవరైనా వచ్చినా నేను అదే చెప్తాను, గాడ్ విల్ సేవ్ యూ. దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విడుదల కలుగుతుంది. చెప్తూనే ఉండాలి నోటితో. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము నూతనమాయ. కనుక మీరు గమనించాలి ఈ సత్యాలు. యూదా కోల్పోయినాడు అవకాశాన్ని, జాన విడుచుకున్నాడు ఆ భాగ్యాన్ని. అని పాదాలు సృష్టికర్త అయిన ప్రభు కడిగినాడంటే ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. అప్పుడైనా మారొచ్చు కదా, అప్పుడైనా కఠిన గుండ మారలేదు కదా. ఆయన వంగి ఈ వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. యేసుప్రభు పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఆ మట్టి పాదాలు 12 మందిది. ఆ పాదాలు ఏమి అందంగా ఉన్నాయా, సుందరంగా ఉన్నాయా? అది ఎంత మరి మరి ఎంత మురికి మురికి ఉన్న పాదాలు అవి. మత్స్యకారులు కదా, ఏ నాగరికత సంస్కృతి లేని వారు, రఫ్ ఫీట్. యేసుప్రభు వంగి ఆ పాదాలు కడిగి ఆ నడికట్టు తీసి తువాలుతో వారి పాదాలు తుడిచి అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసినాను. హల్లెలూయా. గట్టి చెప్దామా? ఇక్కడ ఒక ఆదేశం ఉంది, అది గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35లో 3వ ఆదేశం. మండే థర్స్డే ఆదేశంతో కూడిన గురువారం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఐ గివ్ యూ ఎ న్యూ కమాండ్. వాట్ ఈస్ దిస్ సో మచ్ న్యూ ఇన్ దిస్ అని నేను అనుకున్నాను. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నువ్వు దేవుడనే యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఉంది కదా. ఇంకా ఇక్కడ క్రొత్తగా ఏమున్నది అని అంటే నాకు పరిశుద్ధాత్ముడు మరి నాకు నేర్పించిన సత్యం మీకు పంచుకుంటాను. 34 యోహాను 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకొందురు. నేను అంటే ఈ క్రొత్త ఆజ్ఞలో యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు నా అందరిని ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే దాని అర్థం ఏంటి? దిస్ అ న్యూ కమాండ్మెంట్. యేసు ప్రభు మనల్ని ఈ విధంగా ప్రేమించినాడు. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నది. మరి ఇక్కడ తన ప్రాణం పెట్టగలవానిగా 13వ వచనం జాన్ 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు. ప్రాణం పెట్టున్నటువంటి ప్రేమ.
అంత మిక్కటముగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆదేశం మనం చూస్తున్నాం. మరి ఈ పేతురు తన పత్రిక నేను చదివినప్పుడు అందరినీ ప్రేమించాలా, అందరి దగ్గర దీన హృదయం కనపడితే మరి కొందరు దాన్ని అర్థం చేసుకోరు కదా, మూర్ఖులు దాన్ని మరి చౌకగా తీసుకుంటారు కదా అని నేను ఈ విధంగా నాకు చాలా ప్రశ్నలు ఉదయించింది. అవి దానికి ఒక మంచి జవాబు కూడా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినాడు. కొన్నిసార్లు సంఘ క్రమము పాటించాలి. సంఘములో కొంతమందిని పౌలు కూడా అంటాడు, జారత్వం చేసేవాడిని సంఘానికి దూరంగా పెట్టమంటాడు. అంటే ప్రేమ లేనందుకు కాదు, వాడిని దూరంగా పెడితే తక్కిన వారికి ఒక బుద్ధిపాఠం, ఒక హెచ్చరిక వస్తుంది. ఒకడు సంఘంలో కలహాలు సృష్టిస్తున్నాడు, సంఘం యొక్క ఐక్యతను పాడు చేస్తున్నాడు, వాని పట్ల మనం ఎలా వ్యవహరించాలి క్రీస్తు బిడ్డలుగా అన్నప్పుడు మంచి జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీరు తెలివి లేకుండా నాకు ఇష్టము లేదు, మీరు బుద్ధి లేకుండా ప్రవర్తించడం నాకు ఇష్టము లేదని పౌలు చాలాసార్లు సంఘాలను హెచ్చరిస్తాడు. పేతురు భక్తుడు అంటాడు, మీ ప్రేమ సకల విధమైన తెలివితో ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండాలి. యేసు ప్రభు మరి యూదా పాదాలు కడిగినాడు, శిష్యుల పాదాలందరిలో యూదా పాదాలు కూడా కడిగినాడు. ప్రయోజనం ఏమీ లేకుండింది కదా. దెర్ వాజ్ అట్టర్లీ నో యూస్, స్టిల్ హీ లవ్డ్ హిమ్. అంతవరకు ప్రేమించినాడు. ప్రేమలో ఏ కొదువ చూపెట్టొద్దు, ప్రభు చూపిన మాదిరి మనం కూడా అనుకరించాలి. కానీ సంఘాన్ని పాడు చేసేవారు, విశ్వాసుల మధ్య ఐక్యతను చెడగొట్టేవాడిని తప్పకుండా సంఘానికి దూరంగా ఉంచాలని 27 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తూ దేవుడు నాకు ఇచ్చిన అనుభవం, దీనికి ఆస్కారం ఉన్నదండి. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 16 Romans 16 chapter 16వ అధ్యాయము 17 నుండి 19. అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ కదా. చాలామంది చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు. సంఘాన్ని ఏ విధంగా చక్కగా ఐక్యతలో ప్రేమలో నడిపించాలి, అదొక గొప్ప తలాంతు. నన్ను అడిగితే గొప్ప దివ్యమైన అభిషేకం. దాంట్లో కొన్ని కార్యాలు తెలిసి తెలియక తప్పులు చేసి మళ్ళా సంఘానికి కీడే తీసుకొని వస్తారు. యేసుప్రభు అంటాడు, మీరు చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి, మీరు పాముల వలె తెలివి కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి నీకు తెలిసి ఉండాలి, పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకండి అంటాడు, మీ ముత్యములు పందులు ఎదుట వేయొద్దంటాడు. వీటన్నిటినీ గౌరవించాలి. నువ్వు ఏసే అన్నాడు క్షమించమన్నాడు, ఏసే అన్నాడు క్షమించగా నేను క్షమిస్తాను, నీ వీపు చూపి వాడి చేతులు కట్టేస్తే 4 బాగుతాడు నేను. అందుకే మూర్ఖుల మధ్యలో ఎలాగ ఉండాలి, నీకు శ్రేష్టమైన యేసు జ్ఞానము కూడా నీకు కావాలి. క్రీస్తు మన జ్ఞానమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి రోమీలకు రాసిన పత్రిక 16లో పౌలు భక్తుడు ఇలాగ అంటున్నాడు, 17 నుండి కొన్ని వచనాలు, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండునని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వల్లను ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేలు విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు మేలు చేయటందుకు జ్ఞానం కలిగి ఉండాలి. క్రీస్తు స్వభావమే నీకు ఉండాలి, క్రీస్తు మనసు కలిగి ఉండాలి. కానీ గుర్తుపట్టాలి మనిషిని. అందుకే 9 వరాల్లో ఒక వరం వివేచన వరం, ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. హౌ టు డిజర్న్ ఏ పర్సన్ హూ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద చర్చ్. సంఘములో ఆటంకాలు కలుగజేస్తున్నాడు, భేదాభిప్రాయం కలుగజేస్తున్నాడు, నోరు జారి వ్యర్థమైన మాటలు పలికి సంఘంలో శాంతిని చెదరగొడుతున్న వాడిని కనిపెట్టాలి, వాడిని దూరం పెట్టాలి. అదే అన్నమాట. అంటే నేను అలాంటి పనులు చేశాను. అందుకే చెప్తున్నాను, సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. సంఘం మీద నిన్ను అధికారిగా దేవుడు నియమిస్తే బహుజాగ్రత్తగా మందను కాయాలంట. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, దాని విలువ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద చర్చ్? It is the precious blood of Jesus.
కనుక సంఘములో విభేదాలు కల్పిస్తూ, నాటకాలు ఆడుతూ, బూటకాలు చెప్తూ, సంఘం యొక్క ఐక్యతను చెడగొడుతూ, మళ్ళీ ఏం తెలియనట్టు ప్రవర్తిస్తూ, ఏదో హోదా కావాలి, అధికార దాహము సాతాను నుండే వస్తుందండి. సంఘంలో బాగా శ్రద్ధగా ఉండండి. అందరి పాదాలు కడగాలని మీరు అనుకుంటున్నారు కదా, దేవుని జ్ఞానం మీకు బోధిస్తున్నాను. కడగండి పాదాలు, బట్ బీ అలర్ట్. నీ శత్రువు వస్తే పాదాలు కడుగు, వాళ్ళు తప్పేం లేదు, కానీ నీకు విచక్షణ ఉండాలి, వివేచన వరం ఉండాలి, గుర్తుపట్టాలి. సంఘాన్ని పాడు చేసేవాడిని దూరం పెట్టాలి. పాదాలు గడిగి పంపించే. అదే నేను అంటున్నాను, వాడు భేదాభిప్రాయం సృష్టిస్తున్నాడు, మనం చూపిన మంచితనాన్ని మంట గలుపుతున్నాడు. వాడు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం లేదు, క్రీస్తు శరీరం అనే సంఘాన్ని భిన్నం చేస్తున్నాడు, చెదరగొడుతున్నాడు, విశ్వాసులను పార్టీలు చేస్తున్నాడు, స్ప్లిట్ కలుగు చేస్తున్నాడు, సంఘాన్ని చీల్స్తున్నాడంటే వాని పట్ల తగిన చర్య తీసుకోవాలి సంఘం. మీరు అవునంటారు కాదంటారా? ఎంతమంది అవునంటారు? ఏమి చేతులు ఎడతాను కూడా ధైర్యం లేదా? మీకు చేతులు రెండు ఉంటే రెండు ఎత్తాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను సంఘాన్ని కాపాడే రోషపు మాటలే పలుకుతున్నాను. ఇక్కడ 3 ఆదేశాలు యేసు ప్రభు మనకు అందించినాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మంచి మనస్సాక్షి కలిగి, కల్మషము లేని ఆత్మలతో ప్రభు యొక్క పవిత్రమైన బల్లను సమీపించాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిసారి. 2వ ఆదేశం, గెత్సెమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. 3వ ఆదేశం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ తెలివితో ఉండాలి, ప్రేమ అనుభవంతో ఉండాలి. ప్రేమ ద్వారా సంఘమునకు, విశ్వాసులకు ఎలాంటి కీడు రాకూడదనే జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక కూడా మీకు ఇచ్చినాను. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమున చేతులు ఎత్తండి. మనం దేవుని సన్నిధిలో ఈరోజు చివరి గురువారం, ఈస్టర్ పండుగ ఆరాధనకు ముందు యేసు ప్రభువు చేసిన 3 ప్రధానమైన కార్యాలు. పస్కాను ఆచరించినాడు, ప్రభు బల్లను అర్థం చేసినాడు, క్రొత్త నిబంధనను అర్థం చేసినాడు, రొట్టె విరిచినాడు, పంచిపెట్టినాడు, ద్రాక్షారసాన్ని పంచిపెట్టినాడు. ఇది క్రొత్త నిబంధన అని వారికి తెలియజేసినాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పినాడు. శిలువ మరణానికి ముందు గొప్ప ఆవేదనకు గురి అయినాడు, దుఃఖాక్రాంతుడైనాడు, చింతాక్రాంతుడైనాడు, లోక పాపములు మోసుకొని పోతున్నాడు. అవును, ఆ యొక్క దుఃఖంలో మునిగిపోయిన ప్రభు ప్రార్థనకు గెత్సెమనే తోటకు వెళ్తున్నాడు. 3 శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళినాడు. ప్రయోజనం ఏమీ లేకుండింది. 3 కూడా నిద్రపోతూ ఉన్నారు. 3 వారిని లేపడానికి ప్రయత్నించినాడు. ఆయనను వారికి నిద్రాభారం వలన ప్రార్థన చేయలేకపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, శోధనలో మీరు ప్రవేశించకున్నట్లు మేలుకోగలిగి ప్రార్థన చేయండి. అవును ప్రభువా, ఎంత జ్ఞానాన్ని ఈ ఆదేశాలు మా జీవితంలో, దినదిన జీవితంలో మాకు అందిస్తుంది. ఎన్ని శోధనలు మేము ఎన్నుకుంటున్నాం, ఎన్ని శ్రమలకు గురవుతున్నాం, ఎన్ని వ్యర్థమైన వ్యసనాలకు బానిసలైపోతున్నాం. ప్రార్థనా జీవితం లేకుండానే కదా ప్రభువా మేము నీతో అంటగట్టుబడి ఉండాలి. మేము నిరంతరం ప్రార్థన చేయమంటున్నాం, తెగకుండా ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవ. మా జీవితమే ఒక ప్రార్థనగా, ఆ ఊపినే ప్రార్థనగా మారిపోవాలి. ప్రార్థన సమస్తానికి మరి పరిష్కారమని మీరు ఈరోజు మాకు జ్ఞాపకం చేసినారు. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంటాడు, లేచి ప్రార్థన చేయి. యోనాతో ఆ నామలో ఉన్నవారు అంటున్నారు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, నువ్వు లేచి నీ దేవునికి మొరపెట్టు. ఓడ మునిగిపోతుంది. కొన్ని కుటుంబాలు పతనమైపోతుంటే కూడా శ్రద్ధ లేకుండా ఇంకా నిద్రాభారం, ప్రార్థనలేమి ద్వారా ఎన్ని అనర్థాలు కుటుంబంలో జరిగిపోతుంది. కాబట్టి ఈ 100 రోజుల్లో మేము అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవాలి ప్రభువా. ఆనాడు శిష్యులను హెచ్చరించిన వారు వినలేదు, ఇక నిద్రపోండి, ఇక మీరు అలసట తీర్చుకోండి. 3 మారు చెప్పినా మీరు వినలేదు కదా. అందుకే కదా శిష్యులు భయాక్రాంతులై, పిరికివారై, సిలువ దగ్గర నిలబడ్డానికి కూడా త్రాణి లేకుండా భయంతో పరిగెత్తిపోతున్నారు. సమస్యలకు నిలవాలంటే, సిలువను మోయాలంటే నీకు ధైర్యం కావాలి, నీకు శక్తి కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా. 3వ ఆదేశం, ఆయన వంగి మట్టి
మట్టి పురుగులైన శిష్యుల పాదాలు తన్ను తాను తగ్గించుకొని పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఈ పాదాలు కడిగినాడు. ఆయన ప్రయాసం వ్యర్థం కాలేదు. ఒకడు తన ప్రేమకు నోచుకోకుండా సిలువకే అప్పగించినాడు యేసుప్రభు. తక్కిన 11 మంది కూడా లోకాన్ని తలక్రిందులుగా చేసినారు. యేసు తాకిడిలో అంత శక్తి, యేసు పరిచర్యలో అంత శక్తి. ఆ పాదాలు యేసు ప్రభు దేవుడని సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించింది. సువార్త చాటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత సుందరములైన పాదాలు. అంత సుందరంగా మారిపోయింది ఆయన. ఆ పాదాలు కడగడం ద్వారా, పరిచర్య ద్వారా ఎంత తగ్గింపు. తనకు దేవుడు అనుగ్రహించిన వారిని ప్రేమించినాడు, అంతవరకు ప్రేమించినాడు. అవును, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ తప్పకుండా వ్యర్థం కాకుండా జాగ్రత్త గలవారై ఉండాలని లేఖనాల్లో పేతురు తిరిగి రాస్తున్నాడు. మీ ప్రేమ తెలివితో ఉండాలి, మీ ప్రేమ సకల విధమైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. సంఘంలో సంఘాన్ని చెరిపే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి, అటు వారిని దూరం చేయాలి. తోటి విశ్వాసులు చెదిరిపోకుండా జాగ్రత్తలు వహించాలి. క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన సంఘం, దాని ఖరీదు యేసు రక్తం కాబట్టి దాని పైగా నాయకులను నిర్మించినాడు. ఆ నాయకులు ఎంత శ్రద్ధతో దాన్ని వ్యవహరించాలి. అవును ప్రభువా, ప్రేమ లేనందుకు కాదు, క్రీస్తు శరీరం అనుడి సంఘాన్ని పాడు చేయకూడనట్లు జాగ్రత్త వహించాలని అది మేము నేర్చుకుంటున్నాము. దేవుని స్తోత్రం. ప్రభువా, తగ్గింపులోనూ ఎంత శక్తి ఉందో మాకు బయలుపరిచిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 ఆదేశములు మా హృదయాల్లో మీరు ముద్రించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి కుటుంబాలకు నీ ఆశీర్వాదాలు దయచేయమని. రేపటి శుభ శుక్రవారపు ఆరాధనలు భూలోకమంతటా జరుగుతుంది. అన్ని ఆరాధనలు మీరుండి నడిపించండి. ఇక్కడ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో మరి యూపీఎఫ్లో జరిగే శుభ శుక్రవారపు ఆరాధనలను మీరు ఆశీర్వదించండి. అలాగే ఈస్టర్ ఆరాధనలు దీవించండి. మధ్యలో శనివారం కృతజ్ఞత కూడికను దీవించండి. మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి నీ చిత్తం మా పట్ల నెరవేర్చి నువ్వు ఇచ్చిన వాగ్దానము మీది ఇది వరకు చూడని కార్యాలను మీరు చూడబోతున్నారు. మా జీవితంలో మేము చూడని కార్యాలను ఈ ప్రార్థనల ద్వారా చూడాలి. మునుపెన్నడూ కనివిని ఎరగని కార్యాలు మా జీవితంలో జరగాలని ఆశిస్తూ ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718. Code 7777. Digital
స్పెషల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు